చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. మా భూములు కబ్జా చేయకండి, 54 కుటుంబాలను రోడ్డున పడేయకండి. చిత్తూరు పాత బస్టాండ్ స్థలంలో 1956 నుండి అనుభవిస్తూ 1968లో ఒక అసోసియేషన్గా ఏర్పడి వారి జీవనాన్ని సాగించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు 1996లో 10కి 20 స్థలం ప్రభుత్వం నుండి కొనుక్కోవడం జరిగింది. అయితే వారి స్థలాన్ని కార్పొరేషన్ అధికారులు కబ్జా చేస్తున్నారని, నిరుపేదల కడుపు కొడుతూ బస్టాండ్కి షీట్లు కట్టి వారి వ్యాపారాలకు ఇబ్బందులు కలుగజేసి రోడ్డున పడేస్తున్నారని ఆవేదనతో వారి భవిష్యత్తుపై భయాందోళనలు చెందుతున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ చిత్తూరు నగరంలో అత్యంత దారుణమైన సంఘటన. అదేంటంటే నగరపాలక సంస్థ వారే పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధపడినటువంటి ఆస్తుల్ని కబ్జా చేయడానికి ముందుకు రావటం అనేది 1956వ సంవత్సరం నుంచి చిత్తూరు బస్టాండ్ పరిసరాల్లో గతంలో గుడిసెలో ముందు భాగం వ్యాపారం చేసుకుంటూ వెనుక భాగం నివాసం ఉన్నారు. తర్వాత కొంతకాలానికి 1975వ సంవత్సరంలో మున్సిపాలిటీ వారే అందరికీ లీజ్ అని చెప్పనేసి లీజ్ బంకులు ఇచ్చి లీజుకి ఇచ్చి రెంట్ కలెక్ట్ చేయడం జరిగింది. 1968వ సంవత్సరంలో అసోసియేషన్ చూడండి 25/1968 అని చెప్పి బస్ స్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. అంటే ఈ బస్ స్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ 1968 అంటే ఎంత సుదీర్ఘ కాలం అనేది ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాము. వీరికి చిత్తూరులో కాసు బ్రహ్మానందరెడ్డి బస్ స్టాండ్ అనేది 1977వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. అప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 338 ప్రకారంగా నగరపాలక సంస్థకు రెవెన్యూ శాఖ వారు 1 ఎకరా 68 సెంట్లను పట్టా ఇచ్చినట్టు ఒక జీవోను పాస్ చేయటం జరిగింది. అప్పటికే ఆ జీవో ఇచ్చే నాటికే వీరందరూ అక్కడ ఉన్నారు. అంటే 68లోనే అసోసియేషన్ ఉంది అంటే 77లో జీవో ద్వారా మాకు హక్కులు సంక్రమించింది అని చెప్పి మున్సిపాలిటీ వారు చెప్తున్నారు. మున్సిపాలిటీకి జీవో ఇవ్వకముందే షాప్ కీపర్స్ అందరూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మొన్న చిత్తూరు నగరపాలక అధికారి మున్సిపల్ కమిషనర్ గారు ఒక కేవిట్ నోటీసు చిత్తూరు బస్ స్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి పంపించడం జరిగింది. ఆ కేవిట్ నోటీసులో ఆయన ఏం చెప్తున్నారంటే పుణ్యమగుడి వీధి దాకా, ముత్తుమేస్త్రి స్ట్రీట్ దాకా, ప్రకాశం రోడ్డు దాకా పూరా ఆస్తి మున్సిపాలిటీకి సంబంధపడిందే అని చెప్పాను. ఇది ఒక రకంగా ఈ షాప్స్ అన్నింటినీ కూడా ల్యాండ్ గ్రాబింగ్ లాగా కబ్జా చేసేదానికి వేసినటువంటి ఎత్తుగడ. ఎందుకంటే వీరందరూ 1956వ సంవత్సరం నుంచి ఉన్న 1968లో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరికి 1996వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వారు డబ్బు తీసుకొని వారికి విక్రయం చేయటం జరిగింది. ప్రభుత్వం డబ్బు తీసుకొని విక్రయం చేసిన తర్వాత ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి కానీ ఈ ఆస్తి మీద ఏమి హక్కు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే 1983వ సంవత్సరంలోనే కొందరు షాప్ కీపర్స్ సివిల్ కోర్టులో దావా వేస్తే సివిల్ కోర్టు కూడా ఏం తీర్పు చెప్పిందంటే ఈ భూమిని జిఓఎంఎస్ నెంబర్ 338 లోపభూయిష్టంగా ఉంది, బిఎస్ఓ ప్రకారంగా BSO 24 ప్రకారంగా ఫాలో కాలేదు కాబట్టి మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి జీవో చెల్లదు అని చెప్పి సివిల్ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పు ఇప్పటికి కూడా అమల్లో ఉంది. ఆ తీర్పును ఎక్కడా కానీ వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు. అదేవిధంగా మున్సిపాలిటీ వారు షాప్ కీపర్స్ దగ్గర నుంచి రెంట్ వసూలు చేసే హక్కు లేదని చెప్పి కూడా 1983 వేసిన దావాలో సివిల్ కోర్టు క్లియర్గా చెప్పటం జరిగింది.
దాని తర్వాత ప్రస్తుతం మనకందరికీ తెలుసు కట్టమంచి చెరువులో నూతన బస్టాండ్ ఏర్పాటు సమయంలో కూడా గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఏం చెప్పిందంటే అక్కడి నుంచి వచ్చే ప్రతి బస్సు ఇక్కడ బస్ స్టాప్లో ఆగాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కోర్టు తీర్పులన్నింటినీ తుంగలోకి దొక్కి వీళ్ళ కష్టార్జితంతో 3 తరాలుగా ఇప్పుడు 3వ తరం 3 తరాలుగా అనుభవిస్తున్నటువంటి ఆస్తిని ఒక్క కలంపోటుతో మాది మీరంతా వెళ్ళిపోండి అని అంటే ఇదేంటి? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా మనం సముద్రంలో ఉన్నామా? సముద్రంలో పెద్ద చేపను చిన్న చేప తింటుంది. ఇక్కడ ఇది చిత్తూరు సముద్రంలో ఉన్నామా లేదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? మన కూటమి ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది పేద ప్రజల సంక్షేమమే అనేసి. పేద ప్రజల సంక్షేమం అంటే పేద ప్రజల్ని సంపన్నులుగా చేసేదానికి ప్రయత్నాలు చేయాలి, కానీ పేద ప్రజల ఆస్తులు లాక్కొని వారిని వెళ్ళిపోండి ఇక్కడ మేము వేరే రకంగా అభివృద్ధి చేసుకుంటాము అనటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధము. ఈ భారతదేశం అమృతోత్సవాలు జరుపుకుంటుంది, వేగంగా అభివృద్ధి చెందే దిశలో ఉంది. అటువంటప్పుడు పేద బడుగు బలహీన వర్గాలను కూడా అభివృద్ధి చేసేదానికి పాలకులు ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలి తప్ప వాళ్ళ ఆస్తులను లాక్కొని వాళ్ళ రోడ్డు మీద వేసేదానికి మాత్రం చేయకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారికి మేము చెప్పిన విషయాలన్నీ విని వారికే ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయనకి బ్రీఫ్ చేసినటువంటి అధికారులు కూడా వాస్తవాలు చెప్పకుండా తప్పిపుచ్చకుండా కేవలం ఒక మాట వాళ్ళు ఆయనకు చెప్పినట్టున్నారు. మేము కదా పట్టాలు ఇచ్చింది, మా పట్టాలు మేము రద్దు చేసుకుంటాము అనేసి. పట్టాలు ఊరికే ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి వీళ్ళకి పట్టాలు ఇచ్చిన విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. అమౌంట్ ఎంత ఇచ్చారు సార్? 8,66,000 రూపాయలు టోటల్ 18 సెంట్లకు కాను 8,66,000 రూపాయలు ఇప్పుడు కాదు ఇచ్చింది. 1,996 ఇచ్చి ఇవ్వటం జరిగింది. 96లో ₹1 విలువ చూడండి, 96లో చిత్తూరు పరిసరాల్లో భూముల ధరలు చూడండి. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు అప్పట్లోనే ఎక్కువ ఇవ్వటం జరిగింది. అప్పట్లోనే ఒక గజానికి 1,050 రూపాయలు రేటు ఫిక్స్ చేస్తే ఆ రేటు అధికము అని చెప్పనేసి హైకోర్టుకు కూడా వెళ్ళి ఆ రేటుని తగ్గించుకురావడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఉంది, కాంపెన్సేషన్ రేటు కూడా తగ్గించమని చెప్పనేసి. కాబట్టి అప్పట్లోనే ఒక గజానికి 1,050 రూపాయలు చెల్లించి ఇవ్వటం జరిగింది. 100% కలెక్టర్ గారు ఇవాళ మాతో స్పందించిన తీరు చూస్తుంటే కలెక్టర్ గారికి విషయాలు ఏదీ చెప్పలేదు. కలెక్టర్ గారిని మభ్యపెట్టించి కలెక్టర్ గారికి ప్రాపర్ రికార్డ్స్ అన్నీ కూడా ఇవ్వకుండా ఏదో చెప్పటం జరిగింది. కానీ అదే చెప్తా చూడండి, చెట్లు ఆకులు ఇది ఉంటే ఆకులు ఇక్కడ ఒక టపాసు పెడితే అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఆ మాదిరి వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్పి ప్రణాళికతో నగరపాలక అధికారులు ఉన్నట్టున్నారు. కానీ వాళ్ళైతే చెప్తున్నారు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా షాపులను వదులుకోమని చెప్పి. కాబట్టి అలాంటి ఆలోచన ఉంటే అధికారులు ఎవరైనా ఉంటే ఆ ఆలోచన ధోరణి మార్చుకోండి. మీ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తే మీరు ఊరుకుంటారా? అప్రయత్నంగా నువ్వు సీట్లు రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు, ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది నీ జీవించే హక్కుని కోల్పోయినట్టే కదా. వీళ్ళకి జీవించే హక్కుని ఎవరు ఇస్తున్నారు? వాళ్ళు 3 తరాలుగా అక్కడ ఉంటున్నారని అంటే వాళ్ళు ఏమైనా బాగుపడినట్ట? లేదే. చిన్న దుకాణాలు కూడా చిన్న దుకాణాల్లో చిరు వ్యాపారస్తులు. నరేంద్ర మోడీ కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం చాలా పథకాలు ప్రవేశపెడుతున్నారు. సో స్ట్రీట్ వెండర్స్ని ఇంకా ప్రమోట్ చేసి ఇది చేయాలి తప్ప వారి ఆస్తులు లాక్కొని వాళ్ళని రోడ్డు మీద పడేయటం అనేది మాత్రము చాలా అన్యాయం. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ చిరు వ్యాపారస్తులు. ప్రతిరోజు షాప్ ఓపెన్ చేస్తే కానీ పూట గడవని రకంగా ఉండేవాళ్ళు. ఇక్కడ కానీ ప్రతి ఒక్కరు 10,000-20,000 ఫైనాన్స్ తీసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫెన్సింగ్ వేసిన వల్ల ప్రతి ఫైనాన్స్లు వచ్చి దాడి చేస్తున్నారు షాపుల మీద. మాకు ఫైనాన్స్ కట్టండి అనేసి చాలా మంది వ్యాపారం కోల్పోయి చాలా అవస్థలు పడుతున్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇక్కడ సరైన వ్యాపారాలు లేక అన్నం తినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పిల్లలకి చాలా ఆ రోజు గడిస్తే కానీ షాప్ ఓపెన్ చేస్తే కానీ ప్రతి ఒక్కరికి కాబట్టి ఒకసారి వచ్చి చూడండి, 1,000-500 తప్ప వ్యాపారం అయ్యేదైతే ఉండదు బస్టాండ్ లోపల. దానివల్ల దీన్ని ఖండిస్తున్నాం. మేము
కాసు బ్రహ్మానంద రెడ్డి పాత బస్ స్టాండ్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాము. కాకపోతే మేము బడుగు బలహీన వర్గస్తులము. ఒక్కొక్క షాప్కి వాళ్ళ బలహీనతలు ఏ విధంగా ఉన్నాయంటే 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు అప్పు ఉందండి. ప్రతి ఒక్కరికి అప్పు ఉంది. వాళ్ళు బ్యాంకుల్లో ఓడీలు ఎన్నో రకాలుగా అప్పులు చేసేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ జీవితాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ విధంగా వచ్చి మా కస్టమర్లు కూడా రానివ్వకుండా దారులు బంద్ చేసేస్తాము, సన్న సందులు 4 అడుగుల దారి కూడా మేము మూసేస్తాము అనడము దుర్మార్గం అండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అందరూ కలిసి గట్టిగా దీన్ని గళం విప్పి ఎక్కడికన్నా మేము పోరాడేదానికి సిద్ధమని అందరికీ అర్పిస్తాం. పేరు చెప్పు. నా పేరు డి జయకుమార్. నేను బస్ స్టాండ్లో 50 ఏళ్ళుగా ఉన్నాము. ఏదో చిన్న వ్యాపారాలు చేస్తున్నాము. ఇది మరి చేసాము. మాకు చాలా బెజారు వస్తూ ఉంది. ఏ పదా చేసేది మాకే తెలియదు. 50 ఏళ్ళు ఉన్నాము. దగ్గర 50 ఏళ్ళు పైనే ఉంటుంది. మించి మాకు ఎలాంటి తొందరలు లేకుండా మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ దయ ఆ షాపులంతా మాకు కావాలి. మేము అది వదిలితే వేరే ఏది నిండా పేదవాళ్ళం. మేము ఇప్పుడే అప్పులుగా అయిపోయినాం. ఉంటే అంగడి లేకపోతే మేము బతికేదానికి లేదు. నిండా బెజారుగా ఉన్నాం. మేము ఒక పూట అన్నానికి కూడా ఇదిగా ఉండదు. అంత బాధగా ఉండేది. ఇప్పుడు ఆ అంగళ్ళంతా బాగుంటుందని జనాలు బాగోలేకపోతే ఎక్కడికి వచ్చేది. எங்கள் அப்பா காலத்துலேருந்து. அதனால் இதில் ரொம்ப அநியாயமாக இதை தவறுதலை பண்ணுறாங்க. இது ரொம்ப மோசமானது. எங்கள் குடும்பமே இதில் தான் கழிஞ்சிக்கிட்டு இருக்குதே தவிர வேறு எங்களுக்கு மார்க்கம் கிடையாது. இதுக்கு எதனா ஒரு கமிஷனருங்களோ எல்லாரும் கலெக்டருமா சேர்ந்து எங்களுக்கு ஒரு நல்ல வழியை காட்டணும். இது கடனுக்கு கடன் வந்து நீங்கள் தான் காப்பாற்றணும். என்ன எங்களுக்கு எல்லோரும் இந்த மாதிரி பண்ணுவோம். கொஞ்சம் வியாபாரக்காரரும் கொஞ்சம் டைவ் பண்ணுவோம். கொஞ்சம் பஸ் ஸ்டாண்டே எங்களை மறுபடியும் திரும்பி வரணும். அதை வந்தால் தான் நாங்கள் பழைக்க முடியும். இல்லைன்னா நாங்கள் பழைக்க முடியாது. எங்கள் கடை எங்களுக்கு வரும். உயிர் போனால் உரம் தவிர எங்களுக்கு கடை விட மாட்டோம். 60-70 సంవత్సరాల నుంచి షాపు పేద బడుగు వర్గాలంతా షాపులు పెట్టుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సూచన లేకుండా అధికారులు ఒక నోటీస్ ఇవ్వడం, వెంటనే ఖాళీ చేయడం కూడా చాలా దారుణ విషయం. ఈ షాపుల అసోసియేషన్ వాళ్ళ ద్వారా కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా దీన్నే నిర్లక్ష్యంగా వీళ్ళ మీద చేయడం, వీళ్ళు షాపుల చేతుల రేపటికి ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితులు కల్పించవద్దని మేము కూడా షాపు అధికారులు కూడా సూచన చేస్తున్నాము. దీన్నే